నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో పండగ స్పెషల్గా నేను చేసిన అరిసెల రెసిపీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. చాలామంది అరిసెలు చేయాలంటే భయపడిపోతుంటారు. కానీ కొన్ని టెక్నిక్స్ ఫాలో అయ్యి చేస్తే ఎంత ఈజీగా చేయొచ్చా అనిపిస్తుంది. ఆల్రెడీ మన ఛానల్లో ఉన్న అరిసెల రెసిపీని చాలామంది ట్రై చేసి ఆ మంచి రుచిని ఎంజాయ్ చేసి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందరూ మన ఛానల్లో ఉన్న వంటలు ట్రై చేసి తృప్తిగా తిన్నారని. అయితే ఈ వీడియోలో నేను అరిసెలు చేయడానికి మెజర్మెంట్స్తో పాటు మీరు ఇంట్లో ఉండే కప్పు కొలతతో ఎలా తీసుకోవాలో కూడా చెప్తానండి. మరి లేట్ చేయకుండా మృదువైన ఈ కమ్మటి అరిసెలను ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా బియ్యాన్ని 1 కేజీ వరకు కొలిచి తీసుకుందాం. ఇక్కడ నేను కప్పు కొలతతో కరెక్ట్గా 1 కేజీ బియ్యం అనేవి 5 కప్పుల వరకు వచ్చాయండి. అలాగే మనం అరిసెలు చేయడానికి ఎప్పుడైనా సరే సేఫ్ సైడ్ కోసం ఒక 100-200 గ్రాముల బియ్యాన్ని ఎక్కువగానే తీసుకోవాలి. అప్పుడప్పుడు పాకంలో వేసి కలిపేటప్పుడు పిండి అవసరమైన యూస్ అవుతుంది, లేదా మిల్లులో పట్టించేటప్పుడు ఒక్కోసారి పిండి కూడా అటు ఇటుగా వస్తుంటుంది. సేఫ్ సైడ్ కోసం ఇలా 100 గ్రాములు కానీ, లేదా మీరు ఫస్ట్ టైం చేస్తుంటే 200 గ్రాముల వరకైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఒక 100 గ్రాముల బియ్యాన్ని ఎక్కువగా తీసుకుంటున్నాను. సో ఇలా తీసుకున్న బియ్యాన్ని గిన్నెలోకి తీసుకొని 2-3 సార్లు బాగా కడిగి నానబెట్టండి. కనీసం 12-15 గంటలు బియ్యం నానబెట్టాలి. ఇక్కడ నేను మళ్ళీ నెక్స్ట్ డే చూపిస్తున్నానండి. సుమారు నేను సాయంత్రం 5 గంటలకు బియ్యం కడిగి నానబెడితే ఇప్పుడు టైం 9-9:30 అవుతుంది. దీన్ని బట్టి ఎన్ని గంటలు నానబెట్టానో మీరు చూసుకోవచ్చు. సో ఇలా నానిన బియ్యాన్ని ఇలాగే వడగట్టకుండా మళ్ళీ మంచినీటితో ఒకసారి బాగా కడిగి నీళ్ళన్నీ అడిచిపోవడానికి ఇలా స్ట్రెయినర్లో వేసి ఒక 10-15 నిమిషాల పాటు ఇలాగే వదిలేయండి. లేదంటే ఏదైనా కాటన్ క్లాత్ పైకి తీసుకొని ఒక 5-10 నిమిషాలు ఆరబెట్టినా సరిపోతుంది. మనకు ఇందులో ఉన్న నీళ్లు అడిచిపోతే సరిపోతుంది. మరి బియ్యం పొడి పొడిగా అయ్యేంత వరకు ఆరబెట్టద్దు. సో ఇలా మనకు నీళ్ళన్నీ అడిచిపోయాక ఇప్పుడు ఈ బియ్యాన్ని పిండి మిల్లులో పిండి పట్టించి తీసుకోండి. మీ దగ్గర పిండి చేసే గ్రైండర్ ఇంట్లోనే ఉంటే ఇంట్లోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. మొత్తానికి బియ్యాన్ని పిండి చేశాక ఇలా జల్లెడ పట్టి తీసుకోండి. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్ అండి. మనకు పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే అరిసెలు అంత బాగా వస్తాయి. బియ్యం పిండిని ఇలా మొత్తం జల్లెడ పట్టాక ఇలా దగ్గరగా అనుకుంటూ కొంచెం నొక్కినట్టుగా చేసి తీసుకోండి. మనం పాకం పట్టేలోపు ఈ పిండి అనేది ఆరిపోకుండా ఉండడానికి ఇలా నొక్కాక దీనిపైన ఏదైనా క్లాత్ని కానీ, లేదా ఇలా ఏదైనా గిన్నెను బోలించేసి పక్కన ఉంచండి. ఇప్పుడు బెల్లాన్ని తురిమి తీసుకుందాం. మనం అరిసెలు చేయడానికి ఎప్పుడైనా సరే సాఫ్ట్ బెల్లం వాడాలి. మీరు గట్టి బెల్లం వాడితే అరిసెలు గట్టిగా లేదా క్రిస్పీగా వస్తాయి. మీకు ఈ వీడియోలో చూస్తేనే అర్థమైపోతుంది నేను తీసుకున్న బెల్లం ఎంత సాఫ్ట్గా కట్ అవుతుందో. ఇలా మనం సాఫ్ట్ బెల్లంతో చేస్తే అరిసెలు కమ్మడి రుచిగా మృదువుగా వస్తాయి. మనం తీసుకున్న బియ్యం కొలతకు ఒక 700 గ్రాముల బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. అదే మీరు కప్పు కొలతతో తీసుకోవాలంటే 5 కప్పుల బియ్యానికి 3.5 కప్పుల బెల్లం తీసుకుంటే స్వీట్నెస్ అనేది బాగా సరిపోతుంది. ఇలా మనం కొలిచి తీసుకుంటే చాలా బాగా వస్తాయి. అలాగే 950 గ్రాముల బెల్లంలో ఇంతవరకు బెల్లం ముక్క అనేది మిగిలిపోయిందండి. మిగతా బెల్లం వచ్చేసి 700 గ్రాములు ఉంది. సో ఇలా కొలిచిన బెల్లాన్ని పాకం పట్టి తీసుకుందాం. పాకం కోసం అడుగు మందంగా ఇలా కలపడానికి వీలుగా కొంచెం పెద్దగా ఉన్న క్లీన్ గిన్నెను తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం తురిమిన 700 గ్రాముల వరకు బెల్లాన్ని తీసుకొని బెల్లం కరగడానికి ఒక 15-20 ml నీళ్ళను తీసుకోండి. చిన్న టీ గ్లాస్లో సగం వరకు నీళ్ళను తీసుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుతూ బెల్లాన్ని పూర్తిగా కరిగించండి. బెల్లం ఇలా పూర్తిగా కరిగిపోయాక ఒక 2 నిమిషాలు ఉడికించాక మధ్య మధ్యలో మనకు పాకం వచ్చిందో లేదో చూస్తూ పాకాన్ని పట్టాలి. 2 నిమిషాల తర్వాత పాకం వచ్చిందో లేదో తెలియడానికి ఇలా కొంచెం పాకాన్ని తీసుకొని నీళ్ళల్లో వేసి చూడండి. మరి కొంచెం కాకుండా ఉండకట్టేలా కొద్దిగా ఎక్కువగానే తీసుకోండి. చూడండి, మనకు పాకం అనేది ఇంకా ముద్ద కట్టేలా రాలేదు. కాబట్టి మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడికించాక చూద్దాం. అలాగే మనకు పాకం వచ్చేటప్పుడు ఇలా పైన నురగలా వస్తుంది. ఈ నురగ చూస్తూ అయినా పాకం వచ్చిందో లేదో చెక్ చేసి తీసుకోవచ్చు. మరొక 2 నిమిషాల తర్వాత మళ్ళీ నీళ్ళలోకి కొంచెం పాకాన్ని వేసి చెక్ చేసుకుందాం. మనం కొంచెమే పాకం వేసామంటే పాకం వచ్చినట్టుగానే అనిపిస్తుంది. కాబట్టి ఇలా చిన్న ఉండకట్టంతా పాకాన్ని తీసుకొని చూడండి మనం ఇలా ఎలా ఫోల్డ్ చేస్తే అలా ఇలా ఉండలా రావాలి.
ఇలా వచ్చిందంటే మనకు అరిసెలు బాగా వస్తాయి. దీనికంటే పాకం ఎక్కువగా పడితే అరిసెలు కొంచెం గట్టిగా వస్తాయి. అతి తక్కువగా పడితే అరిసెలు మరీ సాఫ్ట్‌గా ఆయిల్‌లో వేసినప్పుడు విచ్చిపోయినట్టుగా అయిపోతాయి. కాబట్టి ఈ విషయాన్ని చూసుకొని ఈ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టుగా పాకాన్ని ప్రిపేర్ చేయండి. ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక టీ స్పూన్ యాలకుల పొడిని, ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోండి. నెయ్యి ఇష్టం లేని వారు ఆయిల్ అయినా తీసుకోవచ్చు. ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా స్టవ్ ఆఫ్ చేశాకే మనం జల్లెడ పట్టి పెట్టిన పిండిని కొంచెం కొంచెంగా వేస్తూ కలిపి తీసుకుందాం. ఇలా ఒకరు వేస్తూ ఉంటే మరొకరు కలపడం చాలా ఈజీ అవుతుంది. అదే మీరు ఒక్కరే ఉండి చేసుకున్నట్లయితే ఈ గిన్నెను కింద పెట్టుకొని ఒక చేత్తో వేస్తూ మరో చేత్తో కలిపి తీసుకోండి. ఇక్కడ మనం తీసుకున్న 1100 బియ్యపు పిండి అనేది మొత్తం వేసేస్తున్నానండి. ఇక్కడ నాకు పిండి క్వాంటిటీ అనేది కరెక్ట్‌గా సరిపోయింది. ఇలా మనం సేఫ్ సైడ్ కోసం ముందే కొంచెం పిండి ఎక్కువగా తీసుకున్నామంటే పాకంలో ఇలా పిండి వేసి కలిపేటప్పుడు టెన్షన్ అనేది అనిపించదు. కాబట్టి మీరు ఫస్ట్ టైమ్ చేస్తున్నా లేదా ఎప్పుడు ప్రిపేర్ చేస్తున్నా తడి పిండిని మాత్రం కొంచెం ఎక్కువగానే చేసుకోండి. పిండి మొత్తం తీసుకొని అంతా కలిపేసరికి చూడండి కన్సిస్టెన్సీ అనేది బాగా వచ్చింది. ఈ పిండి ఎలా అయితే చల్లారుతుందో అలా ఇంకొంచెం గట్టిపడిపోతుంది కాబట్టి ఇది కరెక్ట్‌గా వచ్చినట్లు. ఇప్పుడు దీనిపైనే 1, 2 టీ స్పూన్ల నెయ్యిని ఇలా తీసుకొని స్ప్రెడ్ చేసి ఒక 5, 10 నిమిషాలు ఈ గిన్నెను ఇలాగే పక్కనుంచండి. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. ఇలా మనం గరిటెతో తీసుకొని చూస్తే చూడండి కొంచెం చల్లారేసరికి కాస్త గట్టిపడింది కదా! ఇలా మనం చేతిలోకి తీసుకొని ప్రెస్ చేసి చూసామంటే పాకం ఎలా ఫోల్డ్ చేస్తే అలా వచ్చిందో ఈ అరిసెల పిండి ముద్ద కూడా అచ్చం అలాగే వచ్చింది. ఇప్పుడు అరిసెల్ని ఫ్రై చేయడానికి మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని తీసుకొని బాగా వేడి చేయండి. ఆయిల్ వేడెక్కాక మనం తయారు చేసిన అరిసెల పిండిని కొంచెం వేసి చూద్దాం. చిన్న పిండి ముద్దలా తీసుకొని ఫ్లాట్‌గా నొక్కి వేడి వేడి ఆయిల్‌లో వేసి మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేయండి. ఇలా మనం చిన్న పిండి ముద్దను తీసుకొని ఫ్రై చేసినా ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పుడు అరిసెల్లో ఒత్తడానికి ఏదైనా ప్లాస్టిక్ కవర్ పైన గానీ, లేదా పాలిథీన్ పేపర్ పైన గానీ, లేదా అరటాకు పైనైనా నెయ్యిని అప్లై చేసి అరిసెలో ఒత్తి తీసుకుందాం. మరీ పల్చగా కాకుండా, అలాని మరీ లావుగా కాకుండా ఈ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టుగా ఇలా మీడియం మందంగా ఒత్తి పక్కన వేడవుతున్న ఆయిల్‌లోకి తీసుకోండి. ఇలా కొంచెం ఫ్రై అవుతూ పైకి తేలుతుంది. ఈ టైంలోనే మరో పక్కకి టర్న్ చేసి 2 పక్కల బాగా ఫ్రై అయ్యి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇలా 2 పక్కల బాగా ఫ్రై చేసి కొంచెం పెద్దగా ఉండి ఇలా చిల్లుల గరిటెలోకి కానీ లేదా పక్కకు చిల్లుల గిన్నెలోకి తీసుకొనైనా ఎక్స్ట్రా ఆయిల్‌ని ఒత్తి తీసుకోండి. చూడండి ఎంత బాగా మంచి కలర్‌ఫుల్‌గా వచ్చింది కదా! ఇలా అరిసెలను చేస్తూ ఫ్రై చేసి తీసుకోవడమే. మీకు కడాయి సైజ్ పెద్దగా ఉంటే ఒకేసారి 2, 3 అరిసెలనైనా తీసుకోవచ్చు. ఇక్కడ నాకు చిన్నగా ఉంది. బట్ మీకు చూపించడానికి ఒకేసారి 2 తీసుకొని చూపిస్తున్నాను. ఇలా అరిసెలనేవి బాగా పొంగాయంటే మనం పట్టిన పాకం అనేది పర్ఫెక్ట్‌గా వచ్చినట్లు. ఇలా వీటిని కూడా బాగా ఫ్రై చేసి ఎక్స్ట్రా ఆయిల్‌ని ఇలా పిండేసి తీసుకోండి. అలాగే మీరు నువ్వుల అరిసెలను గానీ, లేదా గసగసాల అరిసెల్ని గానీ చేయాలనుకుంటే, మనం చేసిన అరిసెల పిండి ముద్దను ఇందులో డిప్ చేసి అరిసెల నొక్కైనా ఫ్రై చేయొచ్చు. కొంతమంది ప్లెయిన్ అరిసెలు కాకుండా ఇలా నువ్వుల అరిసెలు లేదా గసగసాల అరిసెలను ఇష్టపడుతుంటారు. అలాంటి వారు ఇలా అయినా చేసుకోవచ్చు. ఇలాగే పిండి మొత్తం అరిసెలను చేస్తూ మరో పక్కన కాల్చి తీసుకోవడమే. ఒకరున్నారనుకోండి ఈ అరిసెలు చేయడానికి కొంచెం కంగారుగా అనిపిస్తుంది. అదే ఇద్దరున్నారనుకోండి ఒకరు చేస్తూ ఉంటే ఒకరు ఫ్రై చేసి తీసుకోవచ్చు. మెయిన్‌గా మనం ఈ అరిసెలు చేసేటప్పుడు పాకం కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే పిండి కూడా ఆరిపోకుండా మెత్తగా జల్లించి తీసుకోవాలి. ఇలా మనం చిన్న చిన్న విషయాలను ఫాలో అయ్యి చేస్తే అరిసెలు చేయడం పెద్ద కష్టమైన పని ఏమీ కాదు. ఈ వీడియో మీకు బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్‌లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.